బాపట్లకి ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ జగన్ పరిపాలన బాగోలేదా? సంక్షోభం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి, సంక్షేమం కావాలి అంటే తెలుగుదేశం పార్టీ, విధ్వంసం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి కావాలి అంటే తెలుగుదేశం పార్టీ. ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఏం అడగల, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు, అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అప్పుల కుప్ప చేసి నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటాడు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసి ఈరోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకానికి ఆయన పేరు మీద ఉంటే, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్ అయితే ప్రపంచ అవినీతి పరుల్లో అగ్రగణ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడమే అర్థమవుతా ఉంది అతనికి ఎస్సీల మీద ఉన్న ప్రేమ. మరి ఇక్కడ బాపట్లలో మాట్లాడుకుంటే వేగేశ్వర నరేంద్ర వర్మ కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? వేగేశ్వర నరేంద్ర వర్మ ఖచ్చితంగా 25,000 పైచిలకు మెజార్టీతో గెలుస్తాడు. కోనా పసికోనాయకు నువ్వు పోమ్మా అంటున్నారు జనం. ఎందుకంటే అతను దోపిడీని చూశారు. ప్రతి ఒక్క విషయంలో లంచం, పెళ్ళాం పక్క మంచం ఎక్కాలన్నా కానీ లంచం తీసుకునే వ్యక్తి కోన రఘుపతి. అటువంటి రఘుపతిని సమాజం హర్షించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క దానికి ఒక రేటు పెట్టి వసూలు చేసిన కోనాకి బై బై అంటుంది బాపట్ల ప్రజానీకం. గో కోనా అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే టీడీపీ నుంచి వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? 25,000 ఖచ్చితంగా వస్తుంది. అంత నమ్మకం ఆయన మీద. అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి పదవి లేకుండా పేద విద్యార్థులకు, ప్రభుత్వ స్కూల్లో ఉన్న అందరి విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాల పంపిణీ కానివ్వండి, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చర్చలకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, గుళ్ళకు కానివ్వండి అతను డబ్బులు ఇవ్వటం. అలాగే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ సాయం చేయటం. అదేవిధంగా ప్రజలకు రక్షిత మంచినీటిని 5 రూపాయలకే ఇవ్వటం. 5 రూపాయలంటే కనీసం రవాణా ఖర్చు రాదు. ఇది అమ్మా పెట్టదు, అడుగు తిన్నదంటూ ఈ రఘుపతి ఇవ్వడు, ఇచ్చేవాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాడు. ఇతను అంటాడు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా కల్పించి పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగం వేగేశ్వర నరేంద్రవరం కల్పిస్తే నీ జీవితంలో ఒక్కడికన్నా ఉద్యోగం అవకాశం కల్పించావని అడుగుతూ ఉన్నాం. ఇటువంటి కోన రఘుపతిని ఈ బాపట్ల ప్రజానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. అతన్ని చేత్కరించుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా ఈ జన సునామీ ప్రపంచంలో అండమాన్కి వెళ్ళిపోతాడు కోన రఘుపతిని చెప్తా ఉన్నాం.